వీరభద్రుని గుడి దగ్గర శివాలయంలో సత్యనారాయణ వ్రతం చేయించిండ్రు మా బావ వాళ్ళ కొడుకు. అక్కడికి వెళ్ళినాం అందరం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి టైం అంతా అక్కడనే స్పెండ్ చేసినాం. ఆ రోజు మొత్తం బాగా అనిపించింది. గుడి దగ్గర చాలా బాగా అనిపించింది. అందరం కలిసి డే అంతా అక్కడే ఉన్నాం. మా నవీన్, శ్వేత, మా బావ వాళ్ళ కొడుకు, కోడలు వాళ్ళు పూజ చేయించుకోరు. అక్కడికి వెళ్ళినాం అందరం కలిసి. చాలా బాగా అనిపించింది. శివాలయం మాత్రం చాలా బాగుంటుంది. మా వదిన వాళ్ళు అందరు మా ఫ్యామిలీ వాళ్ళే. చాలా బాగుంటుంది శివాలయము. అసలు ఒక్కసారైనా చూడాలి. అసలు అభిషేకం కూడా చాలా చాలా బాగా చేస్తారు ఇక్కడ. చూడండి ఒకసారి. త్వరలోనే లాంగ్ బ్లాగ్ పెడతాను. పుట్టిది ఏమేమో మాట్లాడుతుంది ఇక. అసలు విననేనది ఇక. లంగవోని వేసుకున్నా అనేసి నా లంగవోని ఎట్లుంది అని ఓకే ప్రతిసారి అడుగుతుంది. మా పెద్దనాన్నతో మా డాడీ వాళ్ళ అన్నయ్య డిస్కషన్. ఆయన ప్రాబ్లం ఏదో చెప్తుండు. మా ఆడబిడ్డలు ఇద్దరు నా పక్కన కూర్చురు, పసుపు పొట్టిస్తున్నారు. ఇంకేదో ఒకటి కామెడీ చేస్తూ ఉంటా నేను. నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నాం. వ్రతం మాత్రం చాలా బాగా జరిగింది. మంచిగా చేసిండు. ఆ పంతులు అనేది చాలా కొంచెం ఏజ్ పర్సన్ కదా, చాలా బాగా చదివిండు అనమాట మంత్రాలు. అవ్యాంష్ మా అక్క, పక్కన మా అన్నయ్య, వీళ్ళిగా మా నవ్య, నందిని నా బ్లాగ్లో ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటారు. మా నవ్య జుట్టు చూడండి ఎంత పొడవైందో. చాలా బాగా జుట్టు ఏంది ఇంత పెద్దగా అయిందంటే నేను ఆదివాసి ఆయిల్ వాడిన పిన్ని అని చెప్తుంది నవ్య. ఇంత పెద్ద జుట్టు ఇక్కడ అమ్మ ఇంత పెద్ద జుట్టు అనేసి కామెంట్ చేస్తే చూడండి నా జుట్టు అని చూపిస్తుంది. ఈ పొట్టి పిల్లకి ఊరికి లంగోని ఉడిపోతుంది. వేస్తూ ఉన్నాం. మా నవ్య, నందిని హాయ్ చెప్తున్నారు. వ్రతం జరుగుతూ ఉంది. పంతులు మెల్లగా స్లోగా మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. టైం పడుతూ ఉంది. అవ్యాంష్ బాబు అల్లరి చేస్తుండు. మా టింకు బాబు మళ్ళీ మీకు లంగవని సరి చేస్తూ ఉన్నారు. మా నవ్య ఓకే ఊడిపోతూ ఉంది అది. అవ్యాంష్ మా వారు వచ్చిర్రు. మా ఆయన వచ్చిండు. మా నవ్య, నందిని వెల్కమ్ బాబాయ్ అని చెప్తురు. త్రిషు వర్క్ చేసుకుంటుంది. ఇంత ప్రేమను రా తాదా ఏం జరుగుతుందో చూతురా అని చెప్తుంది. తీసుకొని వెళ్తుంది ముందుకు. వీళ్ళిద్దరు డ్యాన్స్లో ఒక పక్కన బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళిద్దరు పిల్లలు. హారతి టైం. ఇంకా హారతి లాస్ట్కి వచ్చేసేసింది. వ్రతం లాస్ట్ కథ అయిపోయింది. హారతి ఇచ్చేస్తారు. హారతి అయిపోగానే ఇంకందరూ మా వదిన వాళ్ళు అందరు నించారు. చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందో, రెండు కళ్ళు సరిపోవు అసలు చూడ్డానికి. శివాలయంలో అంత బాగుంటుంది. అయిపోయింది. లాస్ట్కి ప్రదక్షిణలు అయిపోయింది. వ్రతం అయిపోయిన తర్వాత ఇక అందరూ నించొని మాట్లాడుతున్నారు. అయిపోయింది కంప్లీట్గా. ఈయన మా అన్న వెంకటేష్ అన్న, మా పెద్దన్న, త్రిషు పాప, మేమేమో వదిన. నెక్స్ట్ వ్లాగ్లో పరిచయం చేస్తాను వీళ్ళని. వీళ్ళు మా వదిన, మాది ఇంకో వదిన, మా ఆడబిడ్డలు, మా బావ కూతురు వాళ్ళందరూ. లంచ్ అవుతుంది. కూర్చున్నాము అందరం కలిసి లంచ్ చేస్తున్నాం. బయట ఇట్లా బాగుంటుంది ప్లెజెంట్గా. చాలా అంటే చాలా బాగుంటుంది వాతావరణం. మంచిగా అనిపిస్తుంది. శివరాత్రి రోజు అయితే చాలా బాగా అవుతుంది. అసలు జనాలు ఫుల్ ఉంటారు. శివరాత్రికి అయితే అసలు దర్శనం చాలా కష్టం దొరకడం. అభిషేకం కూడా చాలా కష్టం, అసలు జరగదు. మా వదిన వాళ్ళు పద్మ అందరు కలిసి కూర్చొని తింటారు. లంచ్ టైం అయిపోగానే ఇంకా వీళ్ళు చాలా జాంజిగిరీలు.